నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సచివాలయ రాత పరీక్షలకు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. వింత వ్యాధితో కలవరపడుతున్న గిరిజనులు, అధికార యంత్రాంగంలో అలజడి. జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంసెట్ పరీక్షలు, కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహణ. ఎలాంటి అక్రమాలకు అవకతవకలకు తావులేని విధంగా ఈ జిల్లాలో పరీక్షలు సజావుగా సక్రమంగా జరగాలని రాష్ట్ర స్థాయిలో విజయనగరం జిల్లాకు మంచి పేరు ఉందని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో నియామకాలు జరిగే రాత పరీక్షలు కూడా ఎలాంటి లోటుపాట్లకు ఫిర్యాదులకు అవకాశం లేని విధంగా నిర్వహించి జిల్లాకున్న పేరును నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ను సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ వ్యవస్థలో ఉద్యోగాల నియామకం కోసం జరిగే రాత పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల నియామకానికి రాత పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సూచనలు చేసేందుకు ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి ప్రబలిన ప్రత్యేక పరిస్థితిలో ఈ పరీక్షలు జరుగుతున్నందున వీటికి ప్రత్యేకత ఉందని అన్నారు. భౌతిక దూరం పాటించడం, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి నిబంధనలు అమలు చేసి విషయంలో రాజీ వద్దని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులందరికీ తప్పనిసరిగా థర్మల్ స్కానింగ్ చేస్తారని, పాజిటివ్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తామని అన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను సంబంధిత శాఖ చేస్తుందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడే అవకాశం లేకుండా చేస్తామని అన్నారు. నిబంధనలు అమలు చేసే విషయంలో పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు తమ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు మాత్రమే వారు వ్యవహరించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు తాగునీరు, తగిన వెలుతురు, మరుగుదొడ్లు, కూర్చుని రాసేందుకు బల్లలు వంటి కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిఈఓ నాగమణి, డిప్యూటీ సీఈఓ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వెలుగు నింపుతున్నాము. వాళ్ళ ఇళ్ళకి, కుటుంబాలకి, కాపురాలకి ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మనము వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. అలాంటప్పుడు మనము చాలా బాధ్యతగా ఈ యొక్క పనిని మనము తీసుకోవాలి, స్వీకరించాలి, పవిత్రంగా స్వీకరించాలి. దానికి తగ్గట్టుగా ఇచ్చినటువంటి మార్గదర్శకాన్ని ఏ ఒక్క లైన్ కూడా లైన్ బై లైన్ యూ హావ్ టు గో అండ్ యూ హావ్ టు ఫాలో. యూ షుడ్ నాట్ టేక్ ఎనీ పర్సనల్ డీవియేషన్. నీ సొంత నిర్ణయాల సంబంధం ఉన్నది ఇట్లాంటి అవసరం. టూ ఒకేషన్స్లో మాత్రము దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. నేనుగా నేను చేసుకుంటాను, ఇది నా సంస్థ, ఇది నా కాలేజీ, నేను చీఫ్ సూపరింటెండెంట్ అనడానికి లేదు. రెండు విషయాలు, అది ఒకటి ఎలక్షన్ విషయం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో అవే అక్కడ ఉండేటటువంటి గీత, అదే బైబిల్, అదే ఖురాన్ కూడా. అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించినంతవరకు ఈ మార్గదర్శకాలు ఏదైతే ఇచ్చారో ఇవి థరోగా మీరందరూ యూ మస్ట్ గో లైన్ బై లైన్ అండ్ యాక్ట్ అకార్డింగ్ అండ్ వాచింగ్ కంటిన్యూస్ విజిలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి ఒక్కటి మేము ఎంత వీలుంటే అంతా మేము ఎక్స్టెండ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు నేను ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన బందోబస్తు విషయంలో కానీ అదర్ లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇప్పటికే సంస్థాగత శాఖల అధిపతులతో ఆల్రెడీ మనము
2 రౌండ్స్ ఆఫ్ మీటింగ్స్ కూడా పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు గిరిజనులు సాగు చేసుకున్నటువంటి భూములకు పోడు పట్టాలు ఇవ్వాలని శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులంతా ధర్నా నిర్వహించారు. ఈరోజు ఉదయం గిరిజన సంఘం నాయకులు గౌరీష్, మద్దిలి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నా అనంతరం తహసీల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇస్తామని చెప్పి వారి వద్ద నుండి దరఖాస్తులు తీసుకొని వాటిని వివిధ కారణాలతో తిప్పికొడుతున్నారని, తక్షణమే వారికి పట్టాలు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. గిరిజనులందరికీ పోడు పట్టాలు మంజూరు చేస్తామని రీసెంట్గా మన జగనన్న సీఎం గారు గిరిజన రైతులందరికీ కూడా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పేసి పేపర్లో పెద్ద హెడ్డింగులతో ఈరోజు టీవీల్లో ఇస్తున్నారు. ఒకవైపు చూస్తే మేము ఇచ్చిన అప్లికేషన్లు 374 మందికి సర్వే చేయాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకుంటే ఒక 170 దరఖాస్తులు రిమూవ్ చేసేసి మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేది మా గిరిజనులకి అన్యాయం చేసినట్టే. కాబట్టి ఒకవైపు జగనన్న పట్టాలు ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తున్న రెండో వైపు ఇలాగా అప్లికేషన్లు తొలగించడం అనేది మా గిరిజనులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చట్ట ప్రకారం ఇవ్వాల్సిన 10 ఎకరాలు సాగు చేసిన ప్రతి రైతుకి రీసర్వే చేసి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ ఈ అప్లికేషన్లు కనుక రిజెక్ట్ చేస్తే గిరిజనులందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే ఈ రీసర్వే ఏదైతే ఉందో, రీసర్వేలో ఉన్న పేర్లు ఎవరైతే రైతులు ఉన్నారో సాగు చేసుకున్న ప్రతి రైతుకు కూడా పట్టాలు రీసర్వే చేసి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గిరిజనులందరం డిమాండ్ చేస్తున్నాం. అటవీ హక్కు చట్టం వచ్చి 2006లో వచ్చింది. అంటే 14 ఏళ్ళు పూర్తి కావస్తున్న చట్టం వచ్చి, అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం ప్రతి గిరిజన కుటుంబం 10 ఎకరాలు ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఈరోజు చట్టాన్ని తూట్లు పొడిచేందుకు ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ వాళ్ళు ఏకమయ్యారు. ఎందుకంటే 2 దఫాలుగా సర్వేలు చేసి కొంతమందికి మాత్రం ఇవ్వడం జరిగింది. 216 మందికి ఇచ్చారు. ఇప్పుడు మేము రీసెంట్గా 2018లో సర్వేలు పెట్టాము. సర్వేలో 374 మంది రైతులవి అప్లికేషన్ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది, కార్యాలయానికి ఇవ్వడం జరిగింది. కార్యాలయం నుంచి అవి ఎంక్వైరీ చేసి 217 అప్లికేషన్ని ఐటీడీకి పంపడం జరిగింది. మిగిలినటువంటి అప్లికేషన్లన్నీ కూడా అధికారులు కార్యాలయంలోనే ఉంచేశారు. వాటికి రీసర్వే పెట్టి పట్టాలు మంజూరు చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటన చేసింది అక్టోబర్ 2వ తేదీన పోడు సాగులో ఉన్న రైతులందరికీ పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటించింది. వీళ్ళు చేసిన పాపం ఏంటని మేము అడుగుతున్నాం అధికారులకి. కాబట్టి సాగులో ఉన్న రైతులు వీళ్ళు తరతరాలుగా నేటికి 30-40 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగులో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చి పంట నష్టపరిహారం అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం అందట్లేదు, రైతు భరోసా కూడా పడలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక నుండి పేదవాళ్లకు సత్వర వైద్య సేవలు అందించడం జరుగుతుందని వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. చీపురుపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో డిహెచ్ఓ నాగభూషణ్ హాస్పిటల్ సిబ్బందితో కలిపి నిర్వహించిన రివ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్న పలు సమస్యలపై ఆయన చర్చించారు. రేపటి నుండి చీపురుపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందించాలని సూచించారు. హాస్పిటల్ సిబ్బంది సమయపాలన పాటించడం లేదని వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, వైద్యులు సమయపాలన పాటించకుండా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే తక్షణం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. హాస్పిటల్కి వచ్చిన రోగులకు సత్వర వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో త్రాగునీటి సమస్య ఉందని చెప్పిన సిబ్బంది సూచనల మేరకు ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. హాస్పిటల్లో 24 గంటలు త్రాగునీటి సరఫరా ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండడం వలన వచ్చే రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సూచించారు. రేపటి నుండి దంత వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని, రోగులు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, మండల పార్టీ అధ్యక్షుడు
వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు, పతివాడ రాజారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీపురాజ్ అన్నారు. జీవీఎంసీ 97వ వార్డు పరిధిలో సుజాత నగర్, వీరాట్ నగర్లోని 48.78 లక్షల వ్యయంతో నిర్మించనున్నటువంటి వరద నీటి కాలువల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నవరత్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే అదీప్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో 90% హామీలు ఇప్పటికే నెరవేరుస్తూ వాళ్ళ ప్రజలందరూ మన్ననలో పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి సంక్షేమంతో పాటు మరి సమానంగా అభివృద్ధి మీద కూడా పెద్ద పీట వేస్తున్నారు అటువంటిది తెలియజేస్తున్నాను. ఇప్పటికే పలు దఫాలుగా రూరల్లో పెద్ద ఎత్తున సుమారుగా 100 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం జరిగింది, వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ పరిధిలో కూడా ఎప్పటికప్పుడు ప్రియారిటీ వైజ్ ఏది ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చూసుకొని ఎప్పటికప్పుడు మరి వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఈ కాలువలు కానీ రోడ్లు కానీ ఎప్పటికప్పుడు మరి కొత్తగా నిర్మించడం కానీ అభివృద్ధి చేయడం కానీ జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు కూడా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో చూడలేదు. ఇంత చక్కగా ఇప్పటికే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు దక్కింది. నేనైతే మొన్న జరిగినటువంటి ఒక సడన్ విజిట్లో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, చూశాను. చాలా పెద్ద ఎత్తున గెడ్డలు కానీ కాలువలు కానీ ఆక్రమించి మరి ఇల్లులు కట్టడం అనేటువంటిది, అపార్ట్మెంట్స్ కట్టడం అనేది జరిగింది. ఖచ్చితంగా వాటి అందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి ఇప్పుడు మన పరిస్థితి మనం ముందుకెళ్ళి చూస్తే ఆ పరిస్థితి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల వాళ్ళు ఏ విధంగా వర్షపు నీరు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ పూర్తిగా ఎక్కడికక్కడ స్టాక్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అటువంటి తప్పులకి ఎవరు కూడా పాల్పడొద్దు అని చెప్పి మరి గట్టిగా వార్న్ చేస్తూ సమాంతరంగా సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కరోనాతో కలవరపెడుతున్న గిరిపుత్రులను మరో మాయిదారి వింత వ్యాధి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. విశాఖ ఏజెన్సీలో వ్యాపించిన ఈ వింత వ్యాధి విజయనగరం జిల్లా సరిహద్దు ప్రాంతంలో వ్యాపించడంతో అధికార యంత్రాంగంలో అలజడి నెలకొంది. విశాఖ జిల్లా పాడేరు, అరకులో ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాప్తి చెందిన ఈ వ్యాధితో నెల రోజుల వ్యవధిలో వ్యాధి బారిన పడి 4 మృతి చెందగా మరో 20 మందికి పైగా అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారు. గిరిజనులను భయాందోళనకు గురి చేస్తున్న ఆ వింత వ్యాధి ఏంటి, వ్యాధి సోకడానికి గల కారణం ఏంటి తెలియక అధికారులు మల్లగొల్లాలు పడుతున్నారు. విశాఖ, విజయనగరం ఏజెన్సీలో గిరిజనులకు ఆందోళన కలిగిస్తున్న ఈ వింత వ్యాధి అనంతగిరి మండలం కరకవలస గ్రామంలో అంతుపట్టని లక్షణాలతో కూడిన వ్యాధిగా విజృంభించింది. కడుపు నొప్పి, కళ్ళు ఎర్రబడటం, కాళ్ళు పొంగడం వంటి లక్షణాలు ఈ వ్యాధి విస్తృతంగా సోకుతోంది. ఈ లక్షణాలతో 4 మృత్యువాత పడగా మరికొంతమంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన వారిని 4 108 అంబులెన్స్లో అత్యవసర చికిత్స కోసం గజపతి నగరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. వచ్చింది తెలియదు కానీ మాకైతే భయంగా బతుకుతున్నాము. మాకైతే కాలు పొంగులు ఇవాళ అది ఎలా బతకాలా, అదే ఎలా ఉండాలని మా బెంగతో ఉన్నాము. కళ్ళు ఎర్రగా ఉండడము, గుండు బరువుగా ఉండడము, నడుము నొప్పుగా ఉండడము, కాలు పీకుడుగా అలా లేక కాలు అయి పొంగిపోయి దీనిగా ఉంది. 4 చచ్చిపోయి 4 నెల రోజులు చనిపోతాం. పంచాయతీలో
పొంగిపోయి పాలు పొంగి గజలు మాత్రం మొక్క మాడిపోయి ఇదైపోతుంది. మరి ఆ జనాలు పెట్టి పొనేది కడుపు నొప్పి వచ్చేటట్లుగా అలాగా రేణలు కూడా అలా చచ్చిపోతుండ్రు కొంతమంది. మరి ఇక్కడ గుండె శాంతి ఒకటి నొప్పిలాగా అవసరం ఎక్కువ. అక్కడి నుంచి ఆవేశం, మరి నడలేకపోతున్నాము, కాళ్ళ పీగుడు ఒకటి అంతే. అక్కడ నుంచి మరి అలాగా. నా పేరు కిల్లో ముష్యా అనంతిరే, సిపిఎం పార్టీ మండల సెక్రటరీ. ఈరోజు మనం రొంపెల్లి పంచాయతీ కరకాల్స గ్రామంలో ఉన్నాము. ఇప్పటికే కోటపత్తి బుచ్చయ్య చనిపోయారు. ఈ వారంలోనే 4 చనిపోయారు. వీళ్ళకి కాలువాపు నొప్పులు వచ్చి చనిపోతున్నారు. అంటే డాక్టర్లు మెడికల్కి పెట్టినా కంట్రోల్ అవ్వట్లేదు. అందుకు మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఇక్కడ శాశ్వతంగా ఒక 10 రోజుల పాటు మెడికల్ క్యాంప్ పెట్టి ఇక్కడే వైద్యులకు ఉంచేటట్టు ప్రభుత్వం చర్య చేపట్టాలని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాగైతే గిరిజనులు అనేక మంది చచ్చిపోతున్నారు. ప్రభుత్వం దీనికి ఆలోచించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కోరడం జరుగుతుంది. లేని వెళ్ళడం మేమే గిరిజన సంఘంగా సిపిఎం పార్టీగా అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా ఇది అనంతరి మండలానికి మారుమూల పంచాయతీ. ప్రభుత్వం స్పందించాలా, ప్రభుత్వ అధికారులు కూడా స్పందించాలా. కానీ ఈరోజు ఒకరోజు తూతు మాత్రంగా మెడికల్ క్యాంప్ జరిపి ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈరోజు ఈ రొంపెల్లి పంచాయతీలో శాశ్వతంగా ఒక 10 రోజుల పాటు మిగిలిన అందరికీ ఏదైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కంట్రోల్ అయ్యేటట్టు వైద్యం అంటే మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధికి గల కారణాలు ఏంటి, ఎందుకు విస్తృతంగా సోకుతుందో అని ప్రాథమికంగా ఆరా తీసే పనిలో అధికారులు ఉన్నారు. గిరిజనులను ఆందోళన గురి చేస్తున్న ఈ లక్షణాలు ఏ వ్యాధికి సంభవించిందో అంతుచెక్కని పరిస్థితి. అసలు వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలా వచ్చిందో అనే కోణంలో ముమ్మరంగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వస్తే గిరిజన ప్రాంతాలలో వైరల్ ఫీవర్స్, ఆంథ్రాక్స్ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుంది. దీనివలన మరణాలు అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇది పలానా వ్యాధి అని చెప్పలేని వింత వ్యాధి కావడంతో వైద్యులు కూడా ఏం వైద్యం చేయాలో అనేది అయోమయంలో నెలకొంటోంది. అయితే రక్తహీనత వల్ల కిడ్నీలు పాడవుతాయి, దీంతో కాళ్ళు వాపులు వస్తాయి, మరి కండ్ల ఎరుపులు, కడుపు నొప్పి వంటి అదనపు రోగ లక్షణాలు కనిపిస్తుండడంతో ఈ వింత వ్యాధి ఏమిటి, దీనిని ఎలా నివారించవచ్చు అనేది రీసెర్చ్ చేసి దానిపై వైద్య నిపుణులతో చర్చించిన మీదట ఆ వ్యాధి నివారణ సాధ్యమవుతుందని, కావున అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వ్యాధిని అరికట్టి గిరిజన ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. కరకవలస గ్రామంలో ఇంతవరకు 4 మనుషులు చనిపోయారని చెప్పేసి, అంతుచెక్కని వ్యాధితో చనిపోయారని చెప్పేసి పేపర్ క్లిప్పింగ్లో రావడం వలన మా సెక్రటరీస్ కూడా గుర్తించడం వలన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ప్రజల్లో ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అని గుర్తిస్తే టోటల్గా 20 మందిని గుర్తించాము. 108ని 2 108ని తీసుకొచ్చి వీరిని డాక్టర్ గారి సలహా మేరకు ఇక్కడ సిహెచ్సికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఓవైపు కరోనా విజృంభిస్తూ ఇటు అధికారులను అటు ప్రజలను ముప్పతిప్పలు పెడుతుంటే, మరోవైపు ఏజెన్సీలో కొత్తగా వచ్చే ఈ వింత వ్యాధి గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులను అలజడరేపుతోంది. గిరిజనుల ఆహారపు అలవాట్ల వలన ఈ వ్యాధి విస్తృతంగా సోకే ప్రమాదం ఉంది. కనుక గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వారి యొక్క ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించవలసిన అవసరం అధికారులపై ఎంతైనా ఉంది. భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 రూపాయలను జీవనభృతి కల్పించాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు ఆదిబాబు డిమాండ్ చేశారు. పట్టణంలోని అమర్ భవన్లో ఏఐటీయూసీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక కొరత ఏర్పడిందని, దాని కారణంగా 4 నెలలు ఎలాంటి పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణతో మరో 4 నెలలు భవన నిర్మాణ కార్మికులకు సరిగ్గా పనులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంక్షేమ బోర్డు నుండి ప్రతి కార్మికునికి నెలకు 10,000 రూపాయలు జీవనభృతి చెల్లించాలని కోరారు. మొత్తం 11 నెలలుగా పనులు లేక ఇంటి అద్దె, కరెంటు బిల్లులు, మందులు, నిత్యావసరాలు కొనుక్కోలేక భవన నిర్మాణ కార్మికులు అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన కాడి నుంచి కూడా ఇసుక లేక, భవన నిర్మాణం కార్మికులకి పన్నులు లేక రోడ్ల మీద పడి అదుక్కు తినే పరిస్థితి వస్తుందండి. దీని మీద కూడా మా సంక్షేమ బోర్డులో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది. ఆ ఉన్న సొమ్ము కూడా
తీసి ప్రభుత్వం ఇంకో దానికి మళ్లించుతుంది. దయచేసి మా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మాకు వచ్చిన సొమ్ము మాకు భవన నిర్మాణం కార్మికులకే ఖర్చు పెట్టమని కోరుకుంటున్నాం. ఈ కైములై పెట్టాం, ఆ కైములై కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కానించి మాకు ఆ కైములు కూడా రాలేదు. ఊళ్ళోకి వెళ్తే ఉన్ను లేపదంతా మమ్మల్ని తిట్టుతుండదు. అదీ కాక ఈ ప్రతి ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన కాడి నుంచి నెలకు 10,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం 250 కోట్లు మినాయించింది. దీనికి మినాయించిన కానించి కూడా ఉప్పురికి కూడా ఒక్క భవన నిర్మాణం కార్మికుడికి ₹1 కూడా వేయలేదండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ మా అందుని దయించి మాకు భవన నిర్మాణం కార్మికులకి ఆర్థిక సాయం చేయమని కోరుకుంటున్నాం సార్. కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కార్మికులకి ఇవ్వమని చెప్పేసి పంపించింది. అలాగే మా శాఖలో అనుకోకుండా ప్రతిరోజు కూడా ఈ నిర్మాణ రంగం నుండి నిధి అవుతుంది. ఈ నిధి నుండి వచ్చిన ప్రభుత్వం వల్ల కూడా కొంత డబ్బు దారి మళ్లిస్తూ ఖర్చు చేస్తుంది కార్మికుల సొమ్మని. కార్మికులకి ఈ జీవో నెంబర్ 17ని పెట్టి చేస్తుంది కాబట్టి ఆ జీవో నెంబర్ 17ని రద్దు చేయమని మేము కోరుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద ఆలోచించి రాష్ట్రంలో 22 లక్షలకు పైగా జనాభా ఈ రోజుని ఈ భవన నిర్మాణ కార్మికులంతా కూడా డీసీఎల్ ఆఫీస్కి అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రారంభమైన ఎంసెట్ పరీక్షలు జిల్లాలోని ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది మాట్లాడుతూ 2 సెషన్స్లో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 25 వరకు కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు చేపడుతున్నామని అన్నారు. శానిటైజింగ్ ద్వారా అన్ని రూములను శుభ్రపరిచామని తెలిపారు. విద్యార్థులు మాస్కులు, శానిటైజర్లు, చేతులు శుభ్రపరచుకొని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పలు ప్రభుత్వ శాఖలు ఒక సహాయక కమిటీగా ఏర్పడి రోడ్డు ఆడిట్ నిర్వహించి ఆయా రోడ్లలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి సరిచేసే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ఆదేశించారు. రోడ్డు భవనాలు, పోలీస్, రవాణా తదితర శాఖల అధికారులు ఒక కమిటీగా ఏర్పాటై ఈ ఆడిట్ నిర్వహించాలని అన్నారు. గుంతలు పడి ఉన్న రోడ్లు, ప్రమాదకర మలుపులు, వారపు సంతలు, విద్యా సంస్థలు ఉండే ప్రదేశాల్లో వాటిని గుర్తించేలా సైనేజ్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రమాదాలకు ఆస్కారం ఉండే ప్రదేశాలను బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఒక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో నేడు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల బస్సుల తనిఖీలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, బస్సుల కండిషన్ విషయంలో కఠినంగా నిబంధనల మేరకు అన్ని ప్రమాణాలతో బస్సులు ఉన్నది లేనిది నిర్ధారించుకున్న తర్వాతే వాటికి సర్టిఫికేట్ ఇవ్వాలని అన్నారు. జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ ఒక్కరూ వాహనాలు నడపకుండా అవసరమైన మేరకు తనిఖీలు చేపట్టాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ గడువు పూర్తయిన వారందరినీ గుర్తించి వాటిని రెన్యువల్ చేసుకునేలా వారికి సూచనలు చేయాలని అన్నారు. ప్రమాదాలకు గురైన వారికి తక్షణ చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు వీలుగా జిల్లాలో ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి ఉందని,
అది ఎక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందనేది పరిశీలించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న మరణాలు తగ్గించే లక్ష్యంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జూలై వరకు జిల్లాలో ప్రతి 3 నెలలకు జరుగుతున్న రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంతవరకు అమలు జరుగుతున్నాయనే అంశంపై తనకు ప్రతి నెల నివేదించాలని కలెక్టర్ ఉప రవాణా కమిషనర్ శ్రీదేవిని ఆదేశించారు. ఈ సమావేశంలో నగర ట్రాఫిక్ డిఎస్పీ ఎల్ మోహన్ రావు, జిల్లా విద్యాశాఖ అధికారిని నాగమణి తదితరులు పాల్గొన్నారు. తక్కువ గ్రోత్లోనే ఉండడం జరిగింది సార్. దిస్ ఈజ్ అబౌట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సార్. అండ్ మనం గత సంవత్సరం ఆగస్టు నెలలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ జరుపుకోవడం జరిగింది సార్. అప్పటి నుంచి ఒక 2 మెయిన్ జీవో, ఒకటేమో మెయిన్ జీవో ఒకటినేమో ఇంకోటి మినిస్టర్ గారి మీటింగ్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీటింగ్ ఒకటి, మీటింగ్ మినిట్స్ అనేది 2 ఇష్యూస్ రావడం జరిగింది సార్. అది కూడా తనకు కాపీ పెట్టడం జరిగింది సార్. దానిలో జీవోఎంఎస్ నెంబర్ 42 అని ఒక ఇష్యూ చేయడం జరిగింది సార్. దాని ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక యాక్సిడెంట్, ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక లీడ్ ఏజెన్సీ ఫామ్ చేసి ఆ లీడ్ ఏజెన్సీలో పోలీసు, ట్రాన్స్పోర్ట్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ NHAI కానివ్వండి, RNB కానివ్వండి, పంచాయతీరాజ్ యాక్సిడెంట్లే కనిపిస్తాయి. అది కాదు కదా, మీరు గ్రూప్ ఆఫ్ కమిటీ ఏర్పాటు చేసుకొని రోడ్ ఆడిట్ చేయాలి. రోడ్ ఆడిట్ చేసి ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఏ కారణానికి, తర్వాత ఎక్కడ మనము రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. నో పార్ట్ హోల్స్ విషయంలో కావచ్చు, సైనేజ్ బోర్డ్స్ విషయంలో కావచ్చు, కర్వ్స్ విషయంలో కావచ్చు, ఐసైట్ సంబంధించినవి కావచ్చు. కొన్ని పాకెట్స్లో అసలు ఆ టర్నింగ్స్ అంతా టర్నింగ్ ఉంటాయి, మీకు ఆ చిన్న బోర్డు కూడా ఉండదు. వాడికి తెలియక మొత్తం పోయి కొత్తగా వచ్చినవాడైతే వాడు ఈజ్ కమిటింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నామని చెప్పారు. దివ్యాంగులకు అవసరమయ్యే పరికరాలను త్వరలో ఇస్తామని, ప్రస్తుతం దివ్యాంగులకు కొలతలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాకలపాటి సన్యాసరాజు, కుసుమంచి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరో గ్రామం కూడా చూసుకుంటున్నాం. భారీ ఎత్తున అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అయితే మన భాషలో అంటే పుట్టి వాళ్ళరా అంటారు, ఆ తర్వాత వికలాంగ అన్నారు. మన ప్రధానమంత్రి వాళ్ళకి అద్భుతంగా అది దివ్యాంగులు అని అద్భుతమైన పేరు పెట్టారు. ఆ దివ్యాంగుల పేరుతో నిజంగానే మోడీ పరిపాలన అద్భుతంగా జరుగుతుంది. దివ్యాంగులకి ఏ లోపం లేకుండా మీకు తెలుసో తెలీదో కానీ భారతదేశంలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరికీ కూడా అన్ని రకాల పరికరాలు కూడా పంపిణీ జరిగింది. కాకపోతే మన ఏరియాలో కొద్దిగా ప్రచారం తక్కువ, సర్వీస్ తక్కువ. అందువల్ల భారతదేశం ఎక్కడ చూసినా ఏ దివ్యాంగుడు కూడా వాళ్ళ పోషణకు కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, వాళ్ళ అవసరానికి కానీ అన్ని భారతీయ జనతా పార్టీ మన కేంద్ర ప్రభుత్వం అందుబాటులోనే ఉంది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో కూడా రేపు ఈరోజు ఈ కార్యక్రమం ఇవాళ దివ్యాంగుల పరికరాల వితరణ కార్యక్రమం ఈరోజు టేకప్ చేసాం. ఒక 5 మన ట్రైసైకిల్స్ కానీ, ఒక 2 వీల్ చైర్స్, ఒక 12 హ్యాండ్ స్టిక్స్, ఇవన్నీ కూడా ఈరోజు వితరణ జరుగుతుంది. వారోత్సవాలు చేస్తూ ఉన్నాం. జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. పండ్లు పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, నిన్న మీ అందరికీ తెలుసు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్స్, అలాగే ట్రైపాడ్స్, క్రచెస్ అవన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు ఈరోజు చేయడం జరిగింది. మిగిలిన చాలామంది దివ్యాంగులందరికీ కూడా యావత్
జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి ఈరోజు మనం ఈ వీల్ చైర్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నాము. మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా కొలతలు తీసుకొని బెనిఫిషియరీస్ వాళ్ళందరికీ కూడా అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ఈ వీల్ చైర్స్ అవి మళ్ళీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి మేము సూచిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు చలో అమలాపురం అని చెప్పి మాకు పిలుపునివ్వడం జరిగింది. దానికోసం మేము అందరం కూడా బయలుదేరితే కనీసం మాకు ముందు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసి రాత్రి 10 గంటల వరకు, కనీసం నన్ను మహిళలను కూడా చూడకుండా రాత్రి 10 గంటల వరకు మమ్మల్ని అక్కడే పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, హిందువుల మనోభావాలతో ఎందుకు ఇంతలాగా ఆడుకుంటుంది అనేది మాకు అర్థం కాని విషయం. మేము శాంతియుతంగా సామరస్యంగా మా తాలూకా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అంతర్వేది ఘటనలో చర్చి మీద ఒక 2 రాళ్ళు విసిరినందుకు ఏకంగా 43 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు ఎత్తేయండి అని చెప్పి మేము ఒక చిన్న డిమాండ్ని చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ రథం దగ్ధం చేసిన వాళ్ళని కనీసం. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రణాళికాబద్ధంగా కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించనున్నామని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి వివరాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరగడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. జిల్లాలో 88 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షలకు అవసరమైన సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్న అభ్యర్థులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి పీపీఈ కిట్లు, మాస్కులు, సబ్బులు, శానిటైజర్లు, థర్మల్ స్కాన్లు, గ్లౌజులు పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జరగబోయే విలేజ్ అండ్ గ్రామ వార్డ్ సచివాలయ ఎగ్జామినేషన్స్ రిక్రూట్మెంట్కి ఎప్పుడైతే 20th ఆఫ్ దిస్ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి 26th ఆఫ్ దిస్ మంత్ వరకు. సో దాని యొక్క ప్రిపరేషన్ ఆస్పెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ హ్యాస్ టు బి టేకెన్ బై ద కన్సర్న్ క్యాండిడేట్స్. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి రాస్తున్నారో వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఏ ఇష్యూస్లో వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ జస్ట్ బ్రీఫ్ యూ ఇన్ అనదర్ 2 minutes. సో యాజ్ ఆఫ్ నౌ రఫ్లీ అరౌండ్ 45,000 candidates appearing for the examinations of around 1100 posts. సో ఇందులో ప్రైమరీగా మనం 5 clustersలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. విజయనగరం, ఎస్కోట, గజపతి నగరం, బొబ్బిలి, పార్వతీపురం. సో ఈ 5 clustersలో రఫ్లీ వీ హ్యావ్ టోటల్ అరౌండ్ 88 ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మేజర్గా విజయనగరంలో వీ హ్యావ్ 38 centers, ఎస్కోటలో 9 centers, గజపతి నగరంలో 8 centers, బొబ్బిలిలో 19 అండ్ పార్వతీపురంలో 14. సో ఈ 5 clustersలో ఫస్ట్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఆన్ 20th, దట్ ఈస్ సండే ఇన్ ద forenoon session, అరౌండ్ 60 to 70% ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి అపియరింగ్. సో 60 to 70% ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్ 45,000 అప్లైడ్. సో 20th సండే రోజు మార్నింగ్ సెషన్లో ఎక్కువ అప్లై చేస్తారు, అంటే ఎక్కువ మందికి ఎగ్జామినేషన్. వీ హ్యావ్ అరౌండ్ పంచాయత్ సెక్రటరీ, ఇంకే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి అపియరింగ్ ఆన్ సండే forenoon session. సో ఆఫ్టర్నూన్ సెషన్స్ నుంచి అండ్ ద నెక్స్ట్ డే నుంచి కంప్లీట్లీ ఓన్లీ విజయనగరంలో కండక్ట్ చేస్తాం. సో ఈ ఆస్పెక్ట్స్లో వీ హ్యావ్ రఫ్లీ టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అండ్ ఆల్ వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్, అంటే ఇన్విజిలేటర్స్ కావచ్చు, రూట్ ఆఫీసర్స్ కావచ్చు, స్పెషల్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ వాట్ ఎవర్ హ్యాస్ టు బి డన్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ బిన్ డన్. అండ్ ప్రాపర్గా 20 to 30% ఆఫ్ బఫర్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ కోవిడ్ యాక్టివిటీ. సో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఫర్ సపోజ్ ఇన్విజిలేటర్స్కి, సో వాళ్ళకి కొంచెం మెడికల్లీ ఇల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో స్పెసిఫిక్గా 20 to 30% ఆఫ్ ఇన్విజిలేటర్స్ అండ్ ఆల్ హాల్ సూపరింటెండెంట్స్ కావచ్చు, చీఫ్ సూపరింటెండెంట్స్ కావచ్చు, బఫర్ పెట్టుకోవడం జరిగింది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయ రాత పరీక్షలకు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు. వింత వ్యాధితో కలవరపడుతున్న గిరిజనులు, అధికార యంత్రాంగంలో అలజడి. జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఎంసెట్ పరీక్షలు, కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణ.
వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.